హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎప్పట్లాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయండి. కొంచెమేనండి, కొంచెం అంటే కొంచెం టైం తీసుకొని మన ఛానల్ చెక్ చేసి మీకు నచ్చినట్లయితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందండి, అలాగే మోటివేషన్ లాగా కూడా పనికొస్తుంది. ఓకేనండి. అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో ఇంకా నేను చేసుకోవాల్సిన మార్పులు కానీ సలహాలు కానీ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ఓకేనా. ఈనాటి కథ డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు రాసిన మిథునం నా మాటల్లో. టైం 10 అవుతోంది. కోర్టుకు బయలుదేరుతున్నాడు కృష్ణమోహన్. ఇంతలో ఫోన్ మోగింది. ఏదో కొత్త నెంబర్లా ఉందే అంటూ ఆన్సర్ చేశాడు అటు నుంచి. ఓ వ్యక్తి చెప్తున్నాడు, సార్ నా పేరు సతీష్, సాయంత్రం మీ అపాయింట్మెంట్ కావాలి, ఎన్ని గంటలకు రమ్మంటారు? 7 గంటలకు రండి అని ఫోన్ పెట్టేసి డ్రైవర్ని కారు తీయమన్నాడు. కృష్ణమోహన్ 35 ఏళ్ళు బ్యాంక్లో పనిచేసి 3 ఏళ్ల క్రితం భార్య చనిపోవడంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని తనకిష్టమైన లీగల్ ప్రొఫెషన్లోకి మారాడు. 60 ఏళ్లకి 2 ఏళ్ల దూరంలో ఉన్న హుషారుగా కుర్రాళ్ళ తిరుగుతూ ఉంటాడు. యాక్టివ్గా 10 ఏళ్ల క్రితం బ్యాంక్లో పనిచేసినప్పుడు చదివిన లా అంటే అతనికి ఎంతో ఇష్టం. అందుకే బ్యాంక్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న భార్య ఆకస్మికంగా చనిపోవడంతో బ్యాంకుకు బాయ్ చెప్పి న్యాయవాద వృత్తి చేపట్టాడు. తన 2 కూతుళ్ళు అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే పనిచేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా. భార్య ఉండగానే 2కి పెళ్లిళ్ళు చేశాడు. వారి భర్తలు కూడా అమెరికాలోనే పనిచేస్తున్నారు. హైదరాబాదులో కృష్ణమోహన్ తన సొంత ఇంట్లో పైన నివాసం ఉంటూ కింద తన ఆఫీస్ పెట్టుకున్నాడు. 3 ఏళ్లలోనే న్యాయవాదిగా మంచి పేరు సంపాదించాడు. తనకున్న అనుభవంతో, సాంకేతిక నిపుణతతో చకచక అన్ని రకాల కేసులు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అందుకోసం ఆ వయసులో కూడా రాత్రిళ్ళు బాగా చదువుకుంటూ ఆకళింపు చేసుకుంటూ కష్టపడుతూ అనుభవాన్ని సంపాదిస్తున్నాడు. ఓ 4 జూనియర్స్ కూడా తన దగ్గర పనిచేస్తున్నారు. వారికి కూడా చేతి నిండా పని. వారికి చక్కటి పేమెంట్ ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటాడు కృష్ణమోహన్. అందుకే అతని వద్ద జూనియర్స్గా చేరేందుకు చాలామంది క్యూలో ఉంటారు. ఇక వంటకి, ఇంటి పనులు చూసుకునేందుకు ఓ భార్యాభర్తల జంట అతని దగ్గరే ఉంటారు. పెద్ద ఇల్లు కావటంతో ఆఫీస్ వెనక భాగంలో వాళ్ళు నివాసం ఉంటారు. అలా అన్నీ ఏర్పాటు చేసుకుని ఏ ఆటంకం లేకుండా తన వృత్తిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. రోజు కూతుళ్లతో రాత్రి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి నిద్రకు ఉపక్రమిస్తాడు. ఫోన్ చేసినప్పుడల్లా కూతుళ్ళు సతాయిస్తూ ఉంటారు, డాడీ అక్కడెందుకు అలా ఒంటరిగా, ఇక్కడికి రండి మాతో ఉండొచ్చు అని. అదృష్టం కొద్దీ చాలా మంచి అల్లుళ్ళు దొరికారు కృష్ణమోహన్కి. మామగారిని నెత్తిన పెట్టుకుంటారు. మామ అంటే వారికి అమితమైన ఎంతో ప్రేమ, అనురాగం, గౌరవం. కూతుళ్ల కంటే కృష్ణమోహన్కి అల్లుళ్ల ఒత్తిడి ఎక్కువైంది. అమెరికాకు రమ్మని. ఒంట్లో శక్తి ఉన్నంతకాలం ఈ వృత్తిలోనే ఉంటాను అని వారి అభ్యర్థనని మర్యాదపూర్వకంగా త్రోసిపుచ్చుతాడు. ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు కాబట్టి కూతుళ్ళకి కొంత నిశ్చింత. అప్పటికీ వాళ్ళు తండ్రికి తెలియకుండా ఇంట్లో ఉండే వంటావడికి ఫోన్లు చేస్తూ ఉంటారు, డాడీ ఎలా ఉన్నాడు అని. ఆమె ద్వారా తండ్రి గురించి, ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేస్తూ ఉంటారు రహస్యంగా. కూతుళ్లను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో పెంచాడు కృష్ణమోహన్. అతని కనుసన్నల్లో వాళ్ళు కూడా మంచి వ్యక్తిత్వం సంపాదించుకొని చక్కగా చదువుకొని మెట్టినింట్లో మెప్పు పొందుతున్నారు. సివిల్, క్రిమినల్ సర్వీస్ మ్యాటర్స్ ఇలా అన్ని కేసులు చూడటంతో అన్ని రకాల కేసులు అతని దగ్గరికి వస్తూ ఉంటాయి. రోజంతా బాగా బిజీగా ఉంటాడు. అనుకున్నట్లుగా రాత్రి 7 గంటలకు సతీష్ వచ్చాడు. కొత్త క్లయింట్స్ను ముందుగా కృష్ణమోహన్ రిసీవ్ చేసుకొని వివరాలు తెలుసుకుంటాడు. తర్వాత జూనియర్స్కి అప్పచెప్తాడు, ఏమేం చెయ్యాలో చెప్తూ. సతీష్ అతని తమ్ముడు రాఘవని కూడా పరిచయం చేశాడు కృష్ణమోహన్కి. ఎందుకు వచ్చారో వివరాలు అడిగి తెలుసుకున్నాడు కృష్ణమోహన్. సతీష్ చెప్పాడు, 2 ఏళ్ల క్రితం వారి తండ్రి చనిపోయాడు. ఆయనకి సంతానం వారిద్దరే కొడుకులు. కోడళ్ల ఆంతర్యం గ్రహించిన ఆయన ముందు చూపుతో తన ఆస్తి అంతా భార్యకే చెందుతుంది అని, ఆమె తదనంతరం పిల్లలకి చెరి సమానంగా పంచమని వీలునామా రాసి మరీ చనిపోయాడు. అందుచేత వారికి ఆస్తి దక్కించుకునే అవకాశం లేదు. వారి భార్యల ఒత్తిడి ఎక్కువైంది. ఎలాగైనా అత్తగారి దగ్గర నుంచి ఆస్తి దక్కించుకోవాలి అని. సతీష్, రాఘవ చదువులు అంతంత మాత్రమే అవటంతో ఉద్యోగాలు చిన్నవే. ఆస్తి ఎంత ఉన్నా అనుభవించే హక్కు తమకు లేదు.
అందుచేత కృష్ణమోహన్ దగ్గరకు వచ్చారు. ఎలాగైనా తమ తల్లి ఆస్తి తమకు వచ్చేలా చూడమని. వారిచ్చిన పత్రాల కాపీలు తీసుకొని చూశాడు కృష్ణమోహన్. ఆస్తి బాగానే ఉంది. మొత్తం విలువ 6 కోట్ల పైనే ఉంటుంది. కానీ అంతా వారి తల్లి పేరుతోనే వీలునామా రిజిస్టర్ చేయబడి ఉంది. వీళ్లకు ఆమె తదనంతరం మాత్రమే హక్కులు వస్తాయి. ఆమె పేరు చూశాడు. సత్యభామ అని ఉంది. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకున్నాడు. మాటల్లో అడిగాడు, ఏ ఊరు మీది అని. సతీష్ చెప్పాడు. వారి తండ్రిది విజయవాడ, తల్లిది కావలి. సతీష్ బతిమిలాడుతూ అడిగాడు, ఎలాగైనా ఆస్తి మాకు దక్కేలా చూడండి సార్. మీరడిగిన ఫీజు మీకు ఇచ్చేస్తాం అంటున్నాడు. మీ తల్లిగారు మీతోనే ఉంటున్నారా అన్నాడు. లేదు సార్, మా భార్యలకు ఆవిడంటే పడదు, అందుకే వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమంలో చేర్చాం అన్నారు ఇద్దరూ ఒకే మాటగా. పేపర్స్ మళ్ళీ ఒక మారు చూశాడు. ఆవిడ వయసు 52 విషయం అర్థమైంది కృష్ణమోహన్కి. అందరూ బలవంతంగా ఆమెని వృద్ధాశ్రమంలో చేర్చినట్లున్నారు. మరి ఇప్పుడు మీరు సొంత ఇంట్లోనే ఉన్నారుగా, ఇంకేంటి సమస్య అన్నాడు. ఎలాగైనా ఆస్తి తమ పేరున వస్తే స్వతంత్రంగా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతిదీ అమ్మని అడగాలి. అందుకు మా భార్యలు ఒప్పుకోవటం లేదు. మీరే ఎలాగైనా ఉపాయంతో మా ఆస్తి అమ్మ నుంచి మా పేరుతో మారేట్లు చెయ్యాలి అన్నారు. అడిగితే ఎంతైనా ఇచ్చేట్లున్నారు ఫీజు. తప్పకుండా చూస్తాను. 2 రోజులు టైం ఇవ్వండి, ఆలోచించి మీకు ఫోన్ చేస్తాను అన్నాడు కృష్ణమోహన్. వాళ్ళు వెళ్ళిన తర్వాత వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమం అడ్రస్ గూగుల్లో వెతికాడు. అడ్రస్, ఫోన్ నెంబర్ 2 దొరికాయి. ఆ రోజు మిగతా క్లయింట్స్తో మాట్లాడి డిన్నర్ చేసేటప్పటికి 10 దాటింది. కూతుళ్ళు అల్లుళ్లతో 1 గంట మాట్లాడి పడుకున్నాడు. పొద్దున్నే యోగా, ధ్యానం, స్నానం, పూజ ముగించుకుని వచ్చేసరికి 8 అయింది. రోజు 9ంటికి టిఫిన్ చేసి కింద ఆఫీస్లో కూర్చొని 10ంటికి కోర్టుకు బయలుదేరుతాడు. వంట మనిషి అడిగితే టిఫిన్ రెడీ అని చెప్పింది 8ంటికి. టిఫిన్ చేసి డ్రైవర్ని కారు తీయమన్నాడు. పొద్దున్న 8 గంటలకే 2 జూనియర్స్ వస్తారు, వాళ్ళకి డైరెక్ట్గా కోర్టుకు వస్తానని చెప్పి కారులో బయలుదేరాడు. అడ్రస్ వివరంగా డ్రైవర్కి చెప్పి వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమంకి వెళ్ళమని చెప్పాడు. బాగా లోపలికి ఉంది వృద్ధాశ్రమం. కనుక్కోవటం కష్టమైంది. అది కూడా చిన్నదిగా, ఎక్కువ ప్రాముఖ్యత లేకపోవటంతో ఎవరికి అంతగా తెలియదు. ఎలాగోలా కనుక్కొని చిన్న సందు కావటంతో వీధి చివరే కారు ఆపి తను నడుచుకుంటూ అక్కడికి చేరాడు. బయట వాచ్మెన్ అడిగాడు సత్యభామ పేరు గల ఆవిడ్ని పిలవమని. వాడికి తన వివరాలు చెప్పాడు. చాలా పురాతనంగా పాడుబడ్డ ఇల్లులాగా ఉంది అది. ఎక్కువ మంది కూడా లేనట్లున్నారు. అందులో అక్కడ కూర్చునేందుకు కూడా ఏమీ లేకపోవటంతో వరండాలో నించున్నాడు. ఇంతలో వాచ్మెన్ వెనకాలే వచ్చింది. ఆమె దగ్గరకు వస్తూనే పోల్చుకోగలిగాడు. ఆమె వస్తూనే నమస్కారం అంది. తను గుర్తుపట్టారా అని అడిగాడు కృష్ణమోహన్. ఆవిడ తలెత్తి తేరిపారా చూసింది. ఓ మీరా అంది ఆశ్చర్యంగా. ఆమె గుర్తుపట్టినందుకు సంతోషించాడు. లోపలికి రండి, కూర్చుని మాట్లాడుకుందాం అంది. చిన్న హాల్లో ఒక 2 టేబుల్ కుర్చీలు వేసున్నాయి. అతిథులు వస్తే కూర్చునేందుకు 2 కూర్చున్నారు. ఆమెను చూస్తూనే గతంలోకి జారిపోయాడు కృష్ణమోహన్. కృష్ణమోహన్ వాళ్ళ పూర్వీకులది కావలి. అక్కడే తన బాల్యం నుంచి కాలేజ్ చదువు వరకు సాగింది. ఆ రోజు తన స్కూల్ నుంచి రాగానే తమ పక్క పోర్షన్లో ఎవరో అద్దెకు దిగిన వాళ్ళు సామాన్లు దించుకుంటున్నారు. పాతకాలం రోజులవి. కాన్వెంట్ స్కూల్స్ పెద్దగా లేని రోజులు. అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదవాల్సిందే. కృష్ణమోహన్ అప్పుడు 7వ క్లాస్ చదువుతున్నాడు. కావలి జిల్లా పరిషత్ హై స్కూల్లో తండ్రి కోర్టులో గుమస్తాగా పనిచేసేవాడు. కృష్ణమోహన్కి అన్న, చెల్లెలు ఉన్నారు. పెద్ద ఇల్లు కావటంతో ఓనర్ 2 పోర్షన్లుగా చేశాడు. ఒక పోర్షన్లో కృష్ణమోహన్ వాళ్ళు ఉండేవాళ్ళు. పక్క పోర్షన్ 2 నెలల నుంచి ఖాళీగా ఉంది. ఆ రోజే సత్యభామ కుటుంబం అద్దెకు దిగింది. సత్యభామకు 2 అక్కలు. తండ్రి ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో గుమస్తాగా ఉన్నాడు. అదే ఊర్లో వేరే ఇంటి నుంచి ఇక్కడికి మారారు. కృష్ణమోహన్ చెల్లెలు శకుంతల 2వ క్లాస్. సత్యభామ కూడా 2వ క్లాస్లో చేరింది. శకుంతలకి సత్యభామకి బాగా స్నేహం కుదిరింది. శకుంతల కృష్ణమోహన్ని అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుండేది. మరి నేనేమని పిలవాలి అని అడిగింది సత్యభామ. శకుంతల తమ అన్నయ్యను సత్యభామ ఎక్కడ్లాకెళ్తుందో అని నువ్వు బావా అని పిలువు అని చెప్పింది. అప్పటినుంచి సత్యభామ బావా అని పిలుస్తుండే కృష్ణమోహన్ని. కృష్ణమోహన్ తల్లికెళ్ళి చెప్పాడు బావా అని పిలుస్తోందని. పర్వాలేదురా, అది అలానే పిలవాలి నిన్ను అని సర్ది చెప్పింది. దాంతో సమాధానపడ్డాడు. వాళ్ళిద్దరికీ ఏ సహాయం కావాలన్నా కృష్ణమోహన్ చేయాల్సింది. అది కృష్ణమోహన్ తల్లిగారి ఆర్డర్స్.
తల్లి మాట అంటే కృష్ణమోహన్కి వేదవాకు. ఎందుకో ఆమెకి సత్యభామ అంటే అమిత ఇష్టం. అందరికంటే ఆమెను ప్రత్యేకంగా చూసేది. ఆమెకు నచ్చిన విషయాల్లో మొదటిది సత్యభామ అన్న పేరు, రెండోది చలాకీగా అందంగా ఉండేది, పోత పోసిన బొమ్మలా ఉండేది. స్కూల్లో కూడా సత్యభామ అందరిలో ప్రత్యేకంగా ఉండేది. చిన్నపిల్ల అయినా కూడా అందరిలోకి అణుకువగా ఎంతో ఒద్దిగ్గా తన తల్లికి అన్ని పనులు చేసి పెడుతుండేది. అందుకే కృష్ణమోహన్ తల్లికి సత్యభామ అంటే ఎంతో ఇష్టం. ఆ రెండు కుటుంబాలు చక్కగా అరమరికలు లేకుండా ఒక్కటిగా ఉండేవాళ్ళు. ఏ పండుగైనా ఫంక్షన్ అయినా అందరూ కలిసిమెలిసి ఆనందించేవాళ్ళు. అలా 2 ఏళ్ళు గడిచాయి. పిల్లలందరూ సరదాగా ఆటలు కబుర్లు ఒకటేమిటి ఆనందంగా గడిపేవాళ్ళు. పెద్దవాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒద్దిగ్గా ఉండేవాళ్ళు. 2 ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. అనుకోకుండా సత్యభామ వాళ్ళ నాన్నకి వేరే ఊరికి బదిలీ అయింది. ఆ విషయంలో అందరూ ఉదాసీనులయ్యారు. పెద్దలు పిల్లలు విడిపోతున్నందుకు ఎంతో బాధపడ్డారు. ఆ రోజుల్లో ఇప్పట్లాగా ఫోన్లు మొబైల్ ఫోన్లు ఉండేవి కావు. ఇళ్లల్లో ఉత్తరాలతో సంగతులు తెలిసేవి. అవి కూడా మెల్లగా వారం 10 రోజులు పట్టేవి చేరేందుకు. కొంతకాలం ఇరు కుటుంబాల మధ్య ఉత్తరాల ద్వారా సంగతులు తెలిసేవి. మెల్లమెల్లగా అవి ఆగిపోవటంతో సమాచారం కూడా ఆగిపోయాయి. కానీ కృష్ణమోహన్ మనసులో మాత్రం సత్యభామ పేరు ఆమె రూపం అలాగే ముద్రించి ఉండిపోయాయి. అందులోనూ 9వ క్లాసులో ఉన్నప్పుడు నంది తిమ్మన్న గారి పారిజాతాపహరణం అన్న పద్యకావ్యంలో అతనికి సత్యభామ పేరును మరీ మరీ గుర్తు చేసేది. మరలా ఇన్ని రోజులకు ఆమెను చూశాడు. వయసులో వచ్చిన మార్పు తప్ప చిన్నప్పటి పోలికల్లో ఏమీ మార్పు కనిపించలేదు ఆమెలో. తన తల్లి చిన్నప్పుడు ఆమె గురించి చిదిమి దీపం పెట్టుకోవచ్చు ఈ పిల్లతోటి అంటుండేది. చిన్న వయసులో ఆ మాటలు తనకు అర్థమయ్యేవి కావు. కానీ ఇప్పుడు ఆమెను చూస్తే ఆ మాట నిజమని తన మనసుకు తెలుస్తోంది అనుకున్నాడు. అలా తననే చూస్తూ ఏమీ మాట్లాడకపోవటంతో సత్యభామ మెల్లగా దగ్గి కృష్ణమోహన్ గారు అంది. ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. పేరు గుర్తుందన్నమాట అన్నాడు నవ్వుతూ. ఎందుకుండదు, బాల్యం ఎవరికైనా జీవితాంతం గుర్తుంటుంది అంది. ఎలా ఉన్నారు అని వివరాలు అడిగింది. తన విషయాలన్నీ చెప్పాడు. తెల్ల డ్రెస్ వేసుకోవడం గమనించి మీరు అడ్వకేట్గా ఉన్నారా అంది. అవును అన్నాడు. తన విషయాలు చెప్పింది. డిగ్రీ వరకు చదువుకుంది. 2 అక్కలకు పెళ్లిళ్ళు చేయటంతో ఆస్తులు కర్పూరంలా కరిగిపోయాయి. ఆ బాధతో తండ్రి మంచం పట్టి చనిపోవటంతో తనకు ఎలాగోలాగ పెళ్లి చేయాలని తల్లి తపన పడి 2 మగపిల్లలను గోవిందరావునిచ్చేసింది. ఆ 2 పిల్లలకు తల్లి అయితే అయింది కానీ తాను మాత్రం తల్లి కాలేకపోయింది. ఎందుకంటే అప్పటికే గోవిందరావు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. సవత్తల్లి కావటంతో తను ఎంత ప్రేమ చూపించినా కూడా పిల్లలకి మాత్రం ఆమె పైన ప్రేమ కలగలేదు. ఆ దూరం పెద్దయ్యే కొద్దీ ఇంకా పెరిగింది. భర్తకు మాత్రం తనపై అమితమైన ప్రేమ ఉండేది. అందుకే బ్రతికుండగానే ఆస్తి ఆమె పేరుతో వీలునామా రాశాడు. 2 ఏళ్ల క్రితం భర్త హఠాన్మరణంతో ఆమె ఒంటరిదయింది. కొడుకులు కోడళ్ళు ఆమెను పట్టించుకోవటం మానేశారు. ఆస్తి కోసం రోజు నానా మాటలు అనేవాళ్ళు. అది భరించే ఓపిక పోయింది ఆమెకి. అందుకే ఓల్డేజ్ హోమ్లో చేరుస్తామని కొడుకులంటే సరే అని ఒప్పుకుంది. అవన్నీ చెప్పేప్పుడు చాలా నిర్లిప్తత గోచరించింది ఆమె మొహంలో. ఏదో తెలియని ఒంటరితనం ఛాయలు స్పష్టంగా కనిపించాయి. ఆమె కొడుకులు వచ్చి ఆస్తి విషయం గురించి మాట్లాడిన విషయం అంతా చెప్పాడు కృష్ణమోహన్. ఏం చెయ్యమంటావు అని అడిగాడు. నా పేరున ఉన్న ఆస్తి వాళ్ళకిచ్చేయండి, నాకు ఆ ఆస్తి వద్దు, ఇలా ఎక్కడో ఓ చోట తలదాచుకుంటాను అంది స్థిరంగా. ఆమె నిర్ణయానికి ఒక క్షణం నివ్వెరపోయాడు కృష్ణమోహన్. అంతా వాళ్ళకి ఇచ్చేస్తే మర్రేపు వాళ్ళు నీకు ఏ సహాయము చేయకపోతే నీ శేష జీవితం ఎలా గడుస్తుంది అని అడిగాడు. తేరుకొని ఏదో ఒక పని చేసుకుని బతుకుతాను. నా ఒక్క పొట్ట పోషించుకోవటం అంత కష్టమేమీ కాదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, ఇంట్లో వంట నుంచి అన్ని పనులు చేసి పెడతాను అంది. నీ నిర్ణయం ఇంకంతేనా? ఆస్తిలో చిల్లిగవ కూడా నీకొద్దంటావు అని గుచ్చి అడిగాడు ఒక అడ్వకేటుగా. అవును, నాకొద్దు, వాళ్లనే అనుభవించనివ్వండి అంది. ఈ కాలంలో ఏమీ లేకుండా ఈ వయసులో ఒంటరిగా ఎలా బతకగలవు? కొంచెం ఆలోచించు అన్నాడు. పర్వాలేదు, బతకలేని రోజంటూ వస్తే నేనే ఎదురెళ్ళి మృత్యుని ఆహ్వానిస్తాను అంది. కాసేపు మౌనంగా ఆలోచనలో ఉండిపోయాడు కృష్ణమోహన్. నా గురించి మీరంతగా ఆలోచించకండి, కొన్ని బతుకులంతే, అలా రాలిపోవాల్సిందే అంది తెచ్చుకున్న నవ్వుతో. మా ఇంట్లోనే నువ్వు అడిగిన పోస్టు ఉంది, వచ్చి చేస్తావా అని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా అడిగాడు ఆమెని.
ఓ, నేను చేస్తాను, నాకు ఇప్పించండి అంది. ఎక్కడ ఆ పోస్ట్ పోతుందో అన్న బెంగతో. మరెప్పుడు చేరుతావు అన్నాడు. మీరెప్పుడంటే అప్పుడే. ఇప్పుడు నాతో వచ్చేయగలవా అని అడిగాడు. ఓ, తప్పకుండా. మరి నీ పిల్లల పర్మిషన్ అక్కర్లేదా అన్నాడు. వాళ్ళు ఇక్కడ నన్ను చేర్పించేటప్పుడే చెప్పారు, వాళ్ళని ఎప్పుడూ విసిగించద్దు అని. ఏదన్నా అవసరం ఉంటే ఆశ్రమం మేనేజర్ వాళ్ళతో మాట్లాడతాడు నా తరపున అని చెప్పారు. వాళ్ళకి నన్ను చూడటం, నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదు అంది బాధగా. సరే, నీ బట్టలు అవి తెచ్చుకో, నాతో వెళ్దాం మా ఇంటికి అన్నాడు. ఈ లోపల ఆశ్రమం మేనేజర్ వచ్చాడు. అతనితో చెప్పింది సత్యభామ, తను ఖాళీ చేస్తున్నాను అని. అతను నివ్వెరపోయాడు. మీ వాళ్ళు 3 నెలల డబ్బు కట్టాలి మీరు ఉన్నందుకు. అడుగుతూ ఉంటే ఇంకా కట్టకుండా జాప్యం చేస్తున్నారు అని కోప్పడ్డాడు. మాట్లాడుతూనే సతీష్కి ఫోన్ చేశాడు మేనేజర్. మీ మదర్ వెళ్తానంటున్నారు, బాకీ డబ్బులు కట్టండి అర్జెంటుగా అన్నాడు. ఇంతలో సతీష్ సతీమామకి ఫోన్ చేశాడు. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని. కృష్ణమోహన్ సైగ చేశాడు, తన పేరు చెప్పొద్దు అని. తెలిసిన వాళ్ళింట్లో వంట మనిషిగా కుదిరింది అని చెప్పింది, పేరు చెప్పకుండా. వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పింది. సరే అని సతీష్ ఫోన్ పెట్టేశాడు. కృష్ణమోహన్ అడిగాడు మేనేజర్ని, ఎంత డబ్బులు బాకీ ఉన్నారు అని. 10,000 అని చెప్పాడు. అతను జేబులోంచి డబ్బులు తీసి అతని చేతిలో పెట్టాడు. అయ్యో, మీరెందుకు ఇవ్వటం అంది సత్యభామ నొచ్చుకుంటూ. పర్వాలేదులే, నీ జీతంలో కట్ చేస్తాను నెల అని చెప్పాడు. రూమ్లోకి వెళ్ళి తన సూట్ కేసుతో వచ్చింది. ఈలోపు డ్రైవర్ వచ్చాడు. ఆమె చేతిలోంచి సూట్ కేసు తీసుకున్నాడు. సత్యభామను తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు కృష్ణమోహన్. అప్పటికే టైం 11 దాటింది. ఫోన్ చేసి జూనియర్స్కి చెప్పాడు, ఇవాళ కోర్టుకి రావటం లేదని, వాళ్ళని మేనేజ్ చేయమని చెప్పాడు. అంత ఇంపార్టెంట్ కేసెస్ కూడా లేవులే అని సమాధానపడ్డాడు. సామాన్యంగా కోర్టుకు వెళ్ళటం మానుకోడు కృష్ణమోహన్. ఇంటికి వెళ్ళంగానే వంట మనిషిని పిలిచి సత్యభామని గెస్ట్ రూమ్లో ఉండేటట్లుగా ఏర్పాటు చేయమని చెప్పాడు. తను కిందకి ఆఫీస్కి వచ్చి కూర్చున్నాడు. వంట మనిషి ఆమె భర్తను పిలిచి సత్యభామ తన గెస్ట్ అని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. సరే అన్నారు వాళ్ళు. మధ్యాహ్నం లంచ్ టైంకి పైకి వెళ్ళాడు. అప్పటికే సత్యభామ అటు ఇటు తిరుగుతోంది హాల్లో. కృష్ణమోహన్ వెళ్ళగానే అడిగింది, తనకి ఇంకా ఏం పని చెప్పలేదేంటి అని. రేపటి నుంచి చెప్తానని చెప్పాడు. ఇద్దరూ కలిసి భోంచేశారు. బాల్యం నెమరు వేసుకున్నారు. ఎన్నో కబుర్లు, జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. రెస్ట్ తీసుకోమని చెప్పి తను తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. సాయంత్రం అయింది. హాల్లో టీవీ చూస్తూ కూర్చుని సత్యభామ. సాయంత్రం అయితే కృష్ణమోహన్ చాలా బిజీ అవుతాడు. క్లయింట్స్తో మాట్లాడటం పూర్తయ్యేసరికి రోజు రాత్రి 9 అవుతుంది. తర్వాత జూనియర్స్తో కాసేపు రేపటి కేసుల గురించి డిస్కస్ చేస్తాడు. ఆ రోజు టైం 8 కాగానే ఇవాళ నేను తొందరగా వెళ్తున్నాను అని జూనియర్స్కి చెప్పి పైకొచ్చాడు. హాల్లో టీవీ చూస్తున్న సత్యభామ లేచి నుంచుంది. కృష్ణమోహన్ చూడగానే కూర్చోమని చెప్పి తను కూడా పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. వంటావిడ ఇద్దరికీ కాఫీ తెచ్చిచ్చింది. నిన్నొకటి సూటిగా అడుగుతాను, ఏమీ అనుకోవుగా అన్నాడు సత్యభామ వైపు చూస్తూ. నా పోస్టు పదిలమే కదా, నన్ను తీసేయవుగా అంది. ఎందుకంటే వంటావిడ ఆమె భర్త ఉన్నప్పుడు ఇక తన అవసరం ఆ ఇంట్లో లేనట్లే అని ఆమె ఒక అభిప్రాయానికి వచ్చింది. అప్పటికే ఆమె మొహంలో కంగారు చూసి తను అడగబోయే విషయానికి ఆమె ఎలా స్పందిస్తుందో అని భయపడ్డాడు. అంత వయసులోనూ నీకిష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. తను ఎలా తీసుకుంటుందో అన్న మీమాంసలో ఆమె మొహం వైపే చూస్తున్నాడు. తొందర ఏమీ లేదు, ఆలోచించి నీ నిర్ణయం 1 వారం తర్వాత చెప్పు అన్నాడు. ఆమె మొహంలో ఏ భావమూ లేదు. కొంత నిర్లిప్తత కనిపించింది కూడా. నీ మనసులో మాటలు నిర్భయంగా మాట్లాడచ్చు అన్నాడు. మనమేమీ చిన్నపిల్లలం కాదు. శేష జీవితంలో ఒకరికి ఒకరు తోడు కోసం నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పాను. నీవు నీ మనసులో మాట ఇబ్బంది లేకుండా చెప్పు అన్నాడు. కొంతసేపు ఆలోచించిన పిమ్మట తను అంది, నా వైపు ఆలోచించి నా బాగోగులు చూసేవారు ఎవ్వరూ లేరు. మీ అమ్మాయిల అభిప్రాయం కూడా అడగండి, వారికి సమ్మతమైతే మీరు ఎలా చెప్తే అలా అంది. సరే, ముందు డిన్నర్ చేద్దాం పదా అన్నాడు. భోజనం చేసిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్లో ఇద్దరు కూతుళ్ళకి సత్యభామ కథ మొత్తం చెప్పాడు. తను తీసుకున్న నిర్ణయం కూడా చెప్పాడు. కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ లేచి నిలబడి ఒక్కసారి చప్పట్లు తెరుస్తూ తమ ఆనందం వెల్లుబుచ్చారు. ఎంతో హ్యాపీగా ఉంది డాడీ ఇవాళ అన్నారు. మరి మా మమ్మీని చూపించండి అని అడిగారు. ఉత్సాహంతో పక్కన కూర్చున్న సత్యభామ వైపు ల్యాప్టాప్ తిప్పాడు. అందరినీ ఆప్యాయంగా పలకరించింది ఆమె. ఏ అరమరికలు లేకుండా మాట్లాడింది. తను కేవలం నీడ కోసమే అడిగితే
మీ డాడీ తన జీవితాన్ని నాకు పంచుతున్నారు అంది ఆనంద బాష్పాలతో గొంతు బొంగురుపోతూ ఉండగా. నేను ఇందుకు అర్హురాలిని అవునో కాదో నాకు తెలియదు అని గాద్గతంగా అంది. కృష్ణమోహన్ కూతుళ్ళు, అలా అనకండి మమ్మీ, ఇక మా డాడీని మీ చేతుల్లో పెడుతున్నాం. మేము ఇక్కడ ఉన్నా మా మనస్సంతా అక్కడే ఉంటుంది. రోజు రాత్రి మాట్లాడేంత వరకు ఆతృతగానే ఉంటుంది మాకు అన్నారు. ఈ రోజు నుంచి మేము కొంత రిలాక్స్ అవుతాము అన్నారు సంతోషంగా అల్లుళ్ళు. వరుస కలిపి అత్తయ్య గారు అంటూ వాళ్ళ మామగారి గురించి ఎన్నో గొప్పలు చెప్పారు. రోజు 11 గంటల వరకు మాట్లాడేవాళ్ళు. ఆ రోజు తెల్లవారుజా 3 అయింది. కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళిద్దరికీ అమెరికాలోనే పెళ్లి చేస్తామని బలవంతం చేశారు. ఒప్పుకోక తప్పలేదు కృష్ణమోహన్కి. ఎన్నోసార్లు రమ్మన్నా బ్యాంక్లో బిజీగా ఉండటంతో అమెరికా వెళ్ళలేకపోయాడు. భార్య చనిపోయిన తర్వాత న్యాయవాద వృత్తిలో పడి ఇదిగో వస్తా అదిగో వస్తా అంటూ పొడిగిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఇక వెళ్ళి తన కూతుళ్ళు అల్లుళ్ళని చూసి రావచ్చు అనుకున్నాడు. అందరూ బాయ్ చెప్పి సెలవు తీసుకున్నారు. ల్యాప్టాప్ మూసేసి మళ్ళీ సంశయంగా అడిగాడు, నీకిష్టమే కదా అని. సత్యభామ ఏమీ మాట్లాడకుండా కృష్ణమోహన్ పాదాలను తాకింది. 2 కన్నీటి బొట్లు అతని పాదాలను స్పృశించాయి. నీ ఆస్తిని మీ పిల్లల పేరు రాసేసి మనం అమెరికా వెళ్ళి పిల్లల సమక్షంలో మన పెళ్ళయ్యేంత వరకు ఇలానే విడిగా ఉందాం. ఈ ఇంట్లో నీకు అన్ని స్వేచ్ఛలు ఉన్నాయి. నీవు ఈ ఇంటికి సర్వాధికారినివి. మా అందరినీ నువ్వే చూసుకోవాలి. నీవు సంతోషంగా ఉండొచ్చు అన్నాడు కృష్ణమోహన్. సరే బావా అని సత్యభామ. బాల్యం రోజులు గుర్తుకొచ్చి బావా అన్న సంబోధన విన్న కృష్ణమోహన్కి చిన్నప్పుడు సత్యభామ గుర్తుకొచ్చి హమ్మయ్య అనుకున్నాడు. ఆనందంగా ఇద్దరు ఎవరి రూములకు వాళ్ళు వెళ్ళిపోయారు. అనుకున్నట్లుగానే రెండో రోజు సతీష్ రాఘవ్ ఇద్దరు వచ్చారు. రాత్రి 7 గంటలకు. పైన సత్యభామను పిలిపించాడు కృష్ణమోహన్. ఆమె సమక్షంలోనే వాళ్ళిద్దరికీ అన్ని విషయాలు చెప్పాడు. తను ఆమెను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి కూడా చెప్పాడు. వాళ్ల మొహంలో లిప్తపాటు ఆందోళన కనిపించింది. ఎక్కడ ఈ లాయర్ గారు ఆస్తి మొత్తం తన చేజెక్కించుకుంటాడో అని వారి సందేహాన్ని గమనించి కృష్ణమోహన్ చెప్పాడు, ఆస్తి మొత్తం మీ పేరునే రాస్తుంది. ఆ భయమేమీ మీకొద్దు. ఇప్పుడు తనకి నేను నా కూతుళ్ళు ఉన్నాం. ఆమె పట్ల మీకు తల్లి అనే అభిమానం ఉంటే చాలు. ఇక మీరేమీ వర్రీ అవ్వకండి అన్నాడు నవ్వుతూ. ఆస్తి వాళ్ళకే అన్న మాటతో సతీష్ రాఘవ్ ముఖంలో వెలుగొచ్చింది. ఇద్దరూ లేచి తల్లి పాదాలకు నమస్కరించారు. కొద్ది రోజులకి ఆస్తి వారి పేరు రాయటం జరిగిపోయింది. కృష్ణమోహన్ తన బంధువులకు స్నేహితులకు సత్యభామను తను పెళ్లి చేసుకోబోతున్న సంగతి చెప్పాడు. అందరూ ఎంతో సంతోషించారు. చాలా మంచి పని చేస్తున్నావురా నువ్వు అని ప్రాణ స్నేహితులు పదే పదే పొగిడారు. నువ్వు ఒంటరిగా ఉంటే మాకు భయంగా ఉంటుంది. ఇప్పుడు మాకు కాస్త రిలీఫ్ అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. జూనియర్స్కి కేసులు మరియు ఆఫీస్. వంటావిడ ఆమె భర్తకి ఇంటి బాధ్యత అప్పగించి కృష్ణమోహన్ సత్యభామ అమెరికా వెళ్ళారు. కృష్ణమోహన్ కూతుళ్ళు అల్లుళ్ళు వీళ్ళని చూడగానే ఎగిరి గంతేశారు. పెళ్లి ఏర్పాట్లు సింపుల్గా చేయండిరా, కేవలం దండలు మార్చుకుంటాం అన్నా వాళ్ళు ఊరుకోలేదు. అన్నీ శాస్త్రోక్తంగా అమెరికాలో ఉన్న తమ బంధువులని స్నేహితులందరినీ పిలిచి చాలా గ్రాండ్గా చేశారు. కృష్ణమోహన్ చెల్లెలు శకుంతల, ఆమె భర్త, పిల్లలు అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళు 2 రోజుల ముందే వచ్చారు. సత్యభామను చూసి శకుంతల చాలా ఆనందపడింది. ఇద్దరు స్నేహితురాళ్ళు మనసు విప్పి చాలా కబుర్లు చెప్పుకున్నారు. సత్యభామ తన వదినైనందుకు శకుంతల అమితంగా సంతోషించింది. కృష్ణమోహన్ కూతుళ్ళు సత్యభామని నెత్తిన పెట్టుకున్నంత పనిచేశారు. అమ్మకి ఎన్నో బహుమతులు ఇచ్చారు వాళ్ళు. వారి ప్రేమానురాగాలను చూసి ఆమెకు నోట మాట రాలేదు. తన జీవితం ఇంత మంచి మలుపు తిరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఇది కళా నిజమా అన్న సందేహం ఆమెను కొన్ని రోజులు పట్టి పీడించింది కూడా. కొద్ది రోజులు కూతుర్ల దగ్గరుండి యూరోప్ ట్రిప్కి బయలుదేరారు కృష్ణమోహన్ సత్యభామ. కూతుళ్ళు సత్యభామకు ఓ ఖరీదైన మొబైల్ గిఫ్ట్గా ఇచ్చారు. యూట్యూబ్లో పదే పదే మిథునం సినిమా చూస్తూ ఆనందిస్తోంది సత్యభామ అని గమనించాడు కృష్ణమోహన్. ఎందుకు అదే సినిమా అరిగిపోయేట్లు చూస్తున్నావు అన్నాడు చిరునవ్వుతో. తనకి ఆ సినిమా అంటే చాలా ఇష్టం. తను అనేకసార్లు చూశాడు ఆ సినిమాని. సత్యభామ అభిప్రాయం కనుక్కుందామని అడిగాడు ఆసక్తిగా. ఈ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు లక్ష్మి గారు దంపతులుగా చేసిన అద్భుతమైన నటన నాకెంతో నచ్చిందండి. ఆ పాత్రల తీరు చాలా ఉత్తమంగా ఉంటుంది. అందుకే నాకు చాలా ఇష్టం అంది. ఓ గాడ్, నాకు చాలా ఇష్టం. మనము కూడా వాళ్ళని ఫాలో అవుదాం అన్నాడు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ. తప్పకుండా అంటూ అతని భుజంపై హాయిగా తలవాల్చిన సత్యభామ. ఈ మిథునం చాలా సూపర్గా ఉంది కదండి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ ఇంకో కథతో కలుసుకుందాం. సరేనా అండి? ఉంటాను. ఇక సెలవు.